హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ చెప్పు. నేనైతే పొద్దున్నే లేచేసి అన్ని పనులు అయితే చేసుకున్నాను. ఈరోజు అయితే నేను పోచమ్మ తల్లికి మొక్కు ఉండే, అదైతే ఉప్పరం చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవైతే పూరీలు, ఇదిగో గారెలు, పెసరపప్పు గారెలు. ఇప్పుడైతే కర్రీ చేసుకుంటున్నాను. ఇవైతే మంచి ఫ్రై చేసుకుంటున్నాను. ఏమైంది అటు చూడు. ఏమైంది? ఇప్పుడైతే మా ఊరి పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా దూరం ఉంది. ఇక మా ఆయన అయితే తోడు తీసుకెళ్తున్నాను నేను. ఈ నైవేద్యం ఇక అక్కడ పెట్టడానికి. ఇప్పుడైతే పోచమ్మ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము, మా ఆవిడ నేను. సో ఫైనల్ అయితే పోచమ్మ దగ్గరికి వచ్చినాము. ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాము మేమైతే. ఇప్పుడు దగ్గర అయితే వచ్చేసినాము మా పోచమ్మ దగ్గరికి. 20 నిమిషాలు అయితే పడ్డింది రావడానికి ఇక్కడికి. ఇదే పోచమ్మ, మా పోచమ్మ దగ్గర. ఇది కొడతాయి. ఇది మా పోచమ్మ. ఇది టెంపుల్, లోపల టెంపుల్ ఇదంతా. పోచమ్మ మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయినాము. మళ్ళీ ఇంకో పోచమ్మ ఉంది గ్రామం, అంటే మా ఊరి దగ్గర. సో అక్కడైతే వెళ్తున్నాము. ఇక్కడ నీళ్ళు పట్టేసుకుని అక్కడైతే వెళ్తాం. మళ్ళీ ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. పోచమ్మకి అయితే పోయి వచ్చేసినాం. ఇక వీళ్ళైతే ఇప్పుడు అన్నం తింటారు. మా కృతిక పాప, మా ఆయన, మా చైత్ర పాప అయితే వచ్చేసింది, అన్నం తింటుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉందా కూర? బాగుందా? కృతిక నువ్వు చెప్పు, బాగుందా? పడుకుంటుంది చూడండి మా పాప అయితే. ఏమైంది? అయితే పోచమ్మకు తీసుకెళ్ళిన ప్రసాదం అన్నమాట. కొంచెం మిగిలింది. ఇదైతే ఆవుకు లేదా ఇక మూగ జీవాలకు పెడతారన్నమాట, తినద్దు. ఇవి వచ్చేసి నేను చేసిన వంటలు, పూరీలు, ఈ గారెలు పెట్టాను ఫ్రెండ్స్. ఆల్రెడీ వీళ్ళు తిన్నారు ఏదో గారెలు ఇవి. ఇదైతే గారెల పప్పు. మా విలేజ్లో అయితే ఇలానే చేస్తారు పోచమ్మ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.